Hello guys, today day 9, 365 days of coding challenge. So here today question is array rotation 3 methods from order of n square to order of 1 space complexity. మన ఇక్కడ ఏంటంటే అరే ఎలిమెంట్స్ని రొటేట్ చేస్తామన్నమాట based on the kth number. So coming to code here, we are importing the scanner and also arrays, and the class name is array rotation algebra. The main function coming to here, we are initializing that we are declaring the SN object, enter array size. We are giving the size here, and the array elements we are giving the size into the array and enter the array elements. We are reading the array elements like I equals to 0, I less than n, I plus plus, and in array of I equals to s dot next int. మనం ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అంటే ఇచ్చుకుంటామో ఆ ఎలిమెంట్స్ని రీడ్ అని చెప్పి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ కేత్, ఇక్కడ కే నెంబర్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ మనం మోడల్లో ఎన్ ఆపరేషన్ ఎందుకు పర్ఫామ్ చేస్తామంటే ఒకవేళ నువ్వు ఇచ్చిన కే వాల్యూ గ్రేటర్ దాన్ ఎన్, ఎన్ అంటే ఏంది సైజ్ కదా, సో గ్రేటర్ దాన్ ఎన్ ఉంటే ఇట్ reduce extra rotation. So we are giving the modulo n here. So ఇక్కడ మెథడ్ నేమ్ వచ్చేసి rotate optimal. We are passing the array comma k arguments. And finally we are pin the rotated array star to string of array. Coming to method here, public static void rotate optimal int array int k. We are having the three methods are there. First one, it is a reverse array comma 0 array dot length. మన ఇక్కడ ఏంటంటే అరే ఎలిమెంట్స్ పాస్ చేసి అంది లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ అరే డాట్ లెంత్ -1. ఇక్కడ రివర్స్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్లో ఏమవ్వాలా, టోటల్ ఎలిమెంట్స్ మొత్తం రివర్స్ కావాలా. సపోజ్ మనం ఇవి ఇచ్చుకున్నాం అనుకో, లైక్ స్టార్టింగ్ ఏముంటుంది 1 2 3 4 5 అరే ఎలిమెంట్స్ ఇచ్చుకున్నాం అనుకో. ఆఫ్టర్ దిస్ మెథడ్ అండ్ కమింగ్ టు సెకండ్ మెథడ్, ఇట్ ఈస్ అరే కామా 0 k -1. ఇక్కడ ఏంటంటే 0 to k -1 వరకు అరే ఎలిమెంట్స్ అని రొటేట్ చేస్తామన్నమాట. అండ్ థర్డ్ ఇటరేషన్ వచ్చేసి రివర్స్ అరే కామా k కమా అరే డాట్ లెంత్ -1. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తాం, టోటల్ అరే ఎలిమెంట్స్ మొత్తం రివర్స్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం 0 to k వరకు k -1 వరకు ఎలిమెంట్స్ రివర్స్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మిగిలిన ఇది కాకుండా మిగిలిన నెంబర్స్ మొత్తం రివర్స్ చేస్తాం. సో హియర్ హ్యావింగ్ ది రివర్స్ లాజిక్ హియర్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రివర్స్ ఇంట్ అరే ఇంట్ స్టార్ట్ ఇంట్ ఎండ్. Here while start less than equals to start less than end, it will perform the logic here into temp equals to array of start, array of start equals to array of end equals to temp. Here it will perform the swap operation. స్టార్ట్లో ఉన్న వాల్యూ టెంప్లోకి వెళ్తుంది, స్టార్ట్లోకి వచ్చేసి ఎండ్ వాల్యూ వస్తుంది, ఎండ్లోకి వచ్చేసి టెంప్ అంటే స్టార్ట్ వాల్యూ. సో ఇక్కడ స్వాపింగ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దిస్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే మనం ఇక్కడ స్వాపింగ్ లైక్ 3 ఫేజెస్లో ఇచ్చాం కదా, ఇలా 3 ఫేజెస్లో ఎందుకు ఇవ్వాలి, డైరెక్ట్గానే అరే ఎలిమెంట్స్ కేత్ వాల్యూ నెంబర్తో బేస్ చేసుకొని రివర్స్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఎందుకు ఇస్తున్నామంటే మనం డైరెక్ట్గా రివర్స్ ఆపరేషన్ అని పర్ఫామ్ చేస్తే అది టైం కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది. సో మన ఇక్కడ